కూర్చున్నట్లు, బైక్ నడిపి ఓపిక లేక రోడ్డు పక్కన కూర్చున్నట్లు కూడా దగ్గరున్న పోలీసులు కూడా గుర్తించినట్లు తెలుపుతున్నారు. 3 గంటలు పార్క్లో రెస్ట్ తీసుకున్నారు ప్రవీణ్. అనంతరం రాజమండ్రికి బయలుదేరారు. దాని తర్వాత ప్రవీణ్ మృతి కేసులో ప్రతిష్టంగా తీసుకున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది, ఆ 3 గంటలు మిస్టరీగా మారింది. అయితే ఆ మిస్టరీని కూడా పోలీసులు ప్రస్తుతానికి ఛేదించినట్లయితే కనిపిస్తోంది. అసలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివశంకర్ అడిగి తెలుసుకుందాం. శివశంకర్, చెప్పండి, అసలు ఆ 3 గంటలు ఎక్కడున్నారు, ఏం జరిగింది, అండ్ అలసిపోవడానికి కారణం డ్రైవింగ్ ఒకటేనా, లేదా ఇంకా ఏమన్నా ప్రమాదానికి ఫస్ట్ టైం గురి అయిన తర్వాత ఏమైనా రెస్ట్ తీసుకోవడం జరిగిందా? లక్ష్మి చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పాశ మృతి అయితే దీనికి సంబంధించిన మెసేజ్ అయితే ఇంకా వెళ్ళలేదు. అయితే దీనిపై ఒక స్వల్పంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో చూస్తామో ఆ 2 ఫొటోస్ కి సంబంధించి కూడా ఆ 2 ఫొటోస్ ని తీసింది ఎవరు అనేది నిన్నంతా కూడా చర్చ జరిగింది. రాత్రి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరు ఈ ఫొటోస్ తీశారు, ఎందుకు ప్రవీణ్ ఫొటోస్ తీయాల్సి వచ్చిందనే చర్చ అయితే జరుగుతూ వచ్చింది. అయితే ఈ ఫొటోస్ తీసింది ట్రాఫిక్ పోలీస్ అన్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి రామవరపాడు రింగ్ దగ్గరలో అలిసిపోయి బైక్ ని పక్కన పార్క్ చేసి బైక్ అక్కడ రోడ్డు మీద పెట్టి ఆయన కూర్చున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ నుంచి కూడా ఏదైతే పక్కనే ఉన్న రామవరపాడు రింగ్ దగ్గరలో కూడా విజయవాడ రామవరపాడు రింగ్ దగ్గరలో ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. అయితే 3 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడున్నారు అంటే సుమారుగా చూస్తున్నట్లయితే 5 గంటలకే విజయవాడ చేరుకున్న ఆయన 8:45 గంటలకు ఎంకేపాడు దాటినట్టుగా సీసీ కెమెరా ఫోటోస్ అయితే నమోదైనట్లుగా పోలీసులు ఇప్పటికే సమాచారం సేకరించారు. అయితే ఈ 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారు దాని మీద పూర్తి స్థాయిగా విచారణ చేపట్టే నేపథ్యంలో 200 ప్రైవేట్ సీసీ కెమెరాలో ఉన్న ఫోటోస్ అంతా కూడా తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఈ ఫొటోస్ ఇప్పుడు మనం చూస్తున్న ఫొటోస్ ఉన్నాయో అక్కడ రామవరపాడు రింగ్ దగ్గరలో ఆయన అలిసిపోయి రోడ్డు పక్కన కూర్చున్నట్లుగా గమనించిన ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఆయనకి కొంచెం వాటర్ ఇచ్చి ఆ పక్కనే ఉన్న పార్క్ లో కూర్చోబెట్టాక కూడా మనకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న పార్క్ లో 3 గంటల పాటు ఆయన రెస్ట్ తీసుకున్నట్లుగా తిరిగి మళ్ళీ 8:45కి రామవరపాడు రింగ్ దాటుకుని విజయవాడ మీద నుంచి రాజమండ్రి ప్రయాణమైనట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రవీణ్ 3 గంటల పాటు కూడా ఆ పార్క్ లో ఉన్నట్లుగా కూడా మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది పోలీసు వద్ద నుంచి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రవీణ్ అప్పటికే ఆ హెడ్ లైట్ ఊడిపోయి ఉండడంతో అంతకుముందు ఏదైనా ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే మనం ఫొటోస్ చూస్తున్నామో ఆ ఫొటోస్ లో ఆయన పూర్తిగా అలిసిపోయినట్లుగా కూడా కూర్చున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే 3 గంటల పాటు పార్క్ లో రెస్ట్ తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే దీనికి ముందు ఏం జరిగిందనే కోణంలో ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీ జరుగుతుంది. అంటే రామవరపాడు రింగ్ రావడానికి ముందుగానే హెడ్ లైట్ ఊడిపోయి ఉండడం తోటి ఆ రామవరపాడు రింగ్ రోడ్డు వచ్చేదానికి ముందు ఏం జరిగింది, ఎక్కడైనా స్కిడ్డే పడ్డారా లేదంటే ఏం జరిగిందనే నేపథ్యంలో పోలీసుల ఎంక్వైరీ మొత్తం పూర్తిగా కొనసాగుతుంది. ఇప్పటికే విజయవాడకి సంబంధించి 200 సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్నారు. డీజీపీ రేంజ్ లో ఈ కేసుని మొత్తం పూర్తి స్థాయిలో అయితే సమగ్ర విచారణ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి రామవరపాడు రింగ్ ముందుగా ఉన్న సీసీ కెమెరాలను మళ్ళీ ఈ రోజు మొత్తం అంతా కూడా పరిశీలించి అసలు ఏం జరిగిందనే విషయాన్ని కనిపెట్టే పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం పోలీసులు వర్క్ చేస్తున్నారని చెప్పుకోవాలి లక్ష్మి. రైట్, అంటే ముందు ఏమైనా ప్రమాదం జరిగింది అందుకే హెడ్ లైట్ పగిలిపోయింది అన్న దానిపైన ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా కలెక్ట్ చేశారా పోలీసులు ఇప్పటికే? ప్రస్తుతం పోలీసులు అదే పనిలో ఉన్నారు. చూసుకున్నట్లయితే ప్రైవేట్ సీసీ కెమెరాస్ లో ఎక్కువగా బేస్ అయ్యారు. ఎందుకంటే ఆ రామవరపాడు రింగ్ దగ్గర నుంచి కూడా దూరంగా అంటే టోల్ గేట్ దగ్గర నుంచి రామవరపాడు రింగ్ దగ్గరికి కొంత ఏదైతే మెయిన్ సీసీ కెమెరాస్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ సీసీ కెమెరాస్ అంటే షాప్స్ కి సంబంధించిన సీసీ కెమెరాస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎలక్టివ్ గా కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బైక్ ఏదైతే రోడ్డుకి మార్జిన్ లో వెళ్తుంది కాబట్టి ఆ మార్జిన్ లో వెళ్ళేటప్పుడు ఎక్కువగా ప్రైవేట్ సీసీ కెమెరాలో ఈజీగా క్యాప్చర్ అవుతుంది, దగ్గరగా క్యాప్చర్ అవుతుంది. సో లాంగ్ కెమెరాస్ కాకుండా షార్ట్ కెమెరాస్ లో ఉన్నదాన్ని తీసుకోవడానికి అయితే వారు ప్రయత్నిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. రామవరపాడు రింగ్ ముందు ఏం జరిగింది, ఆ హెడ్ లైట్ ఎక్కడ ఊడిపోయిందనే దాని మీద పూర్తిగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిన తర్వాత ఈ రోజు లేదా రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది లక్ష్మి. మరి శివశంకర్, ఆ కూర్చున్న 3 గంటల్లో ఎవరో ఒక పోలీస్ వాళ్ళు వచ్చి నీళ్లు కూడా అందించినట్లు సమాచారం అందింది. మరి ఆ పోలీస్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వెల్లడించారా లేదంటే ఏమైనా చెప్పారా పాస్టర్ తనతో? పోలీసులు ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్తో మాట్లాడారో తను ఏమన్నా మీడియాకి లేదంటే ఏదైనా అసలు ఏం జరిగిందన్న సమాచారం ఇవ్వడం జరిగిందా?
ప్రస్తుతానికైతే వారంతా దీనంతా కూడా ఒక సీక్రెట్ గా ఉంచారు. ప్రస్తుతానికైతే రివీల్ చేయలేదు. పోలీస్ దగ్గర నుంచి అఫీషియల్ గా ఎటువంటి రిలీజ్ చేయలేదు. అయితే ఈ ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో చర్చలు కొడుతున్న నేపథ్యంలో ఎవరు ఏంటనే దాని మీద మాత్రం స్వల్పంగా క్లారిటీ వచ్చింది. అక్కడ ఆ ఫొటోస్ క్యాప్చర్ చేసింది ట్రాఫిక్ పోలీసులు. అదే విధంగా ప్రవీణ్ కి కొంచెం త్రాగునీరు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఆ పార్క్ లో కూర్చోండి అని చెప్పి సజెస్ట్ చేసింది ఆ ట్రాఫిక్ ఎస్ఐగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఆ ట్రాఫిక్ ఎస్ఐ ప్రస్తుతం అయితే మీడియాతో మాట్లాడలేదు. అదేవిధంగా ఆ ట్రాఫిక్ ఎస్ఐ ఇదంతా చేశారని చెప్పి పోలీసులు అఫీషియల్ గా మాత్రం ఇప్పటి వరకు కూడా సమాచారం లేదు. కానీ ఆ ఫొటోస్ క్యాప్చర్ చేసింది మాత్రం డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళనేది మాత్రం ప్రస్తుతానికి అయితే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈయన ఎందుకు ఫొటోస్ తీశారో, అక్కడ ఏం జరిగింది, పార్క్ లో కూర్చున్న దానికి సంబంధించిన సీసీ ఫుటేజెస్, ఆ పార్క్ కి సంబంధించిన సీసీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా పోలీసులు అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ముందుగా అంటే అప్పటికే హెడ్లైట్ ఉడిపోతుంది కాబట్టి ఆ రామర్పూర్ రింగ్ కి ముందు ఉన్న సీసీ కెమెరాస్ అన్ని కూడా క్యాప్చర్ చేసే పనులు అయితే ఈ రోజు స్పెషల్ టీమ్స్ అన్ని కూడా వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, అయితే పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వెలుగులోకి చాలా కొత్త విషయాలు కూడా బయటకు వచ్చాయని చెప్పుకోవాలి. అయితే ఇదే నేపథ్యంలో విజయవాడలో 3 గంటల పాటు ప్రవీణ్ ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆ 3 గంటలు ఏం చేశారు అన్న దానిపైన పోలీసులు స్పెషల్ ఫోకస్ అందించారు. అండ్ 200 సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు పోలీసులు. దాని తర్వాత అన్ని సీసీ కెమెరాలు తన పైన ఫోకస్ ఉండవు కాబట్టి దూరంగా దగ్గరగా ఉన్న సీసీ కెమెరాలతో ఆయన ఎక్కడ దాకా వచ్చారన్న దానిపైన ట్రాక్ చేసుకుంటూ వస్తే దాని తర్వాత ప్రవీణ్ ఒక పార్క్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడకి అంటే అక్కడికి రావడానికి ముందే ప్రవీణ్ బైక్కు ప్రమాదం జరిగింది అన్నట్లుగా కూడా పోలీసులు సమాచారం అందించారు. ప్రమాదంలో ఏదైతే ముందుకి విజయవాడకి రాకముందు ఏదైతే ప్రమాదం జరిగిందో దాంట్లోనే ఆ ప్రవీణ్ బైక్ ఏదైతే హెడ్ లైట్ ఉందో పాస్టర్ ప్రవీణ్ బైక్ హెడ్ లైట్ కూడా దానికన్నా ముందే జరిగింది అని కూడా పోలీసులు గుర్తించారు. బైక్ నడిపి అంతసేపు నడిపి ఓపిక లేకుండా పక్కన కూర్చున్నారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే పోలీస్ వాళ్ళే ఇలాంటి ఫొటోస్ తీస్తారు కాబట్టి పక్క డిపార్ట్మెంట్ మనిషినే కలిశారు ప్రవీణ్. అయితే ఆ 3 గంటలు కూడా వాటర్ అందించడం జరిగింది. ఆ 3 hours అక్కడే పార్క్ లో కూర్చోపెట్టమని జరిగింది. అయితే అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తను ఈ ఫొటోస్ తీసి డిపార్ట్మెంట్ కి షేర్ చేయడం జరిగింది. ఎస్, ప్రవీణ్ అన్న వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఇలానే 3 గంటల సమయం ఇక్కడే గడిపారు అన్న దానిపైన కూడా ఆ ఎస్ఐ ఇవ్వడం క్లారిటీతోనే సంచలనమైన నిజాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ 3 hours లో తను ఎస్ఐతో ఏం మాట్లాడారు, ఏం జరిగిందన్న దానిపైన ప్రవీణే స్వయాన ఏమన్నా మాట్లాడారా అన్న దానిపైన కూడా క్లారిటీ ఇంకా ఎస్ఐ మీడియా త్రూ ఏం చెప్పట్లేదు. ఇదంతా కూడా ప్రస్తుతానికైతే గుప్తంగానే ఉందని చెప్పుకోవాలి. 3 గంటలు పార్క్ లో రెస్ట్ తీసుకున్నారు ప్రస్తుతానికైతే ప్రవీణ్. అయితే దాని తర్వాత అనంతరం రాజమండ్రికి బయలుదేరిపోయాడు. దాని తర్వాత ప్రవీణ్ మృతి కేసులో అసలు ప్రతిష్టంగా తీసుకున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది అన్న దానిపైన కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఆ 3 గంటలు మిస్టరీని ఛేదించారు పోలీసులు. అయితే అసలు ఏం జరిగింది, ఏమై ఉంటుంది, ఆ 3 గంటలు ఎవరితో మాట్లాడారు, ఒకవేళ ఎస్ఐతో మాట్లాడితే ఏమన్నా నిజాలు బయట చెప్పారా, అసలు ప్రమాదం ముందే జరిగిందా, లేదంటే ఎక్కడి దాకా వెళ్తున్నారు, అసలు ఏం చేసి వచ్చారు, ఏం చేయడానికి వెళ్తున్నారు అన్న దానిపైన కూడా ఏమన్నా క్లారిటీ ఇచ్చారా అన్న దానిపైన ఎస్ఐ చెప్పే నిజాలు ఇంకా ఎస్ఐ ఏం చెప్తారన్న దానిపైన ఆసక్తికరంగా మారింది. సో ఎస్ఐ ఏమన్నా వెల్లడిస్తే ఇంకో ఈ కేసు ముందుకి వెళ్తుంది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రవీణ్ మృతి కేసులో సంచలనమైన నిజాలు బయటకు వచ్చాయి. 3 గంటల పాటు అతను ఎక్కడున్నారు, ఏం చేశారు అన్న దానిపైన పోలీసులు కూడా విచారణ కొనసాగించారు. దాంట్లో గుర్తు తెలియని అసలు వెలుగులోకి వచ్చే కొత్త విషయాలు కూడా అన్ని బయటకు వచ్చాయని చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు 3 గంటలు విజయవాడలో 3 గంటల పాటు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ఆ 3 గంటలు ఎక్కడున్నారు, ఏం చేశారు అన్న దానిపైన పోలీసులు స్పెషల్ ఫోకస్ కూడా జాలించారు. అయితే ఇదే నేపథ్యంలో 200 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు. ప్రవీణ్ ఓ పార్క్ లో ఉన్నట్లు గుర్తించారు. దాని తర్వాత విజయవాడ రావడానికి ముందే ప్రవీణ్ బైక్కు ప్రమాదం జరిగింది అని కూడా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఆ ముందరున్న హెడ్ లైట్ ఏదైతే ఉందో అది కూడా